హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ సండే. సో ఈరోజు సండే కదా, స్పెషల్ చికెన్ అనమాట. సో చికెన్ గ్రేవీ చూపించబోతున్నాను మీకు. అదేంటి ఎలా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కంప్లీట్ గ్రీన్ చికెన్ చూపించబోతున్నాను. అంతే, ఇంతకుముందు కూడా చూపించాను, కానీ మళ్ళీ కూడా కొంచెం ఇది డిఫరెంట్గా. సో అది ఎలా ఏంటి చూసేద్దాం. సో ఇప్పుడు ఇది కొత్తిమీర పుదీనా ఏరి పెట్టుకున్నాను. అది ఇప్పుడు కొంచెం వాష్ చేసి పెట్టుకున్నాను. చికెన్ వాష్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే జార్లో వేసేసుకొని కొంచెంగా ఎక్కువనే వేసుకోవాలి. అండ్ పచ్చిమిరపకాయలు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ కాజు వేసుకోవాలి. అండ్ కర్డ్ ఇట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పేస్ట్. స్పైసీగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ సరిపడా. ఇప్పుడు ఆకు, ఇలాచీ, పట్టా, కవాబ్చిని వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ఉంది ఫ్రెండ్స్. జస్ట్ పేస్ట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా, అంతే. కొద్దిగా సిమ్లో పెట్టుకొని పసుపు, సరిపడా, అండ్ గరం మసాలా మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని, సో ఇప్పుడు ఆయిల్లోనే మనం ఇవన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సూపర్ స్మెల్ వస్తుంది చూడండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఆయిల్లో వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము. కొద్దిగా మిక్స్ చేసి మసాలా వేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇది కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. సాల్ట్, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం కదా, కొంచెం అది పట్టుకోవాలి. అది పట్టుకున్నాక మనం అప్పుడు మసాలా వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా మంచిగా, ఇది పేస్ట్. సో ఇప్పుడు ఇది పోసేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి లైట్గా వాటర్ వేసి విజిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలర్ వేసినట్టే వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మంచిగా మనం కొత్తిమీర పుదీనా చాలా ఎక్కువ తీసుకోవాలి కంప్లీట్ గ్రీన్ చికెన్ అన్నప్పుడు. సో అదే ఉండాలన్నమాట. సో చూసారా ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ వచ్చింది. సో మనం కొన్ని వాటర్ పోసి, అసలు పోయాల్సిన అవసరం కూడా లేదు, కాకపోతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోసి విజిల్స్ పెట్టుకుంటాము. నేనైతే 4 విజిల్స్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. మీ విజిల్స్ బట్టి మీరు, ఓకేనా. చూడండి, కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుందాము. సో ఫ్రెండ్స్ చూసారా అంత కలర్ఫుల్ అయిందో, గ్రీన్. కొద్దిగా మనం సిమ్లో పెట్టుకుంటే గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది. ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్, కాకపోతే అట్లా కనిపిస్తుంది. కాకపోతే కొంచెం మనకు రోటీలకు కూడా కావాలి కదా, సో అలా అని నేను లూజ్ పెట్టుకుంటాను. సో ఫ్రెండ్స్ చూసారా చిక్కగా అయిపోయింది. ఇష్టమైన వాళ్ళు దీంట్లో ఇప్పుడు మటన్ షోర్వాలా అది పావు లెక్క ఎట్లా తింటారు ఫ్రెండ్స్, అది కూడా అట్లా డిప్ చేసుకొని, అప్పుడు బ్రెడ్ అనేది కూడా డిప్ చేసుకొని తినొచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి. చూడండి వైట్ పీసెస్. సూపర్ టేస్ట్ అయింది ఫ్రెండ్స్. సాల్ట్ వేసాను కొంచెము. సో
చపాతీస్లో కూడా ఇట్లా సూప్ ఉంటే సూపర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ టేస్టీ అయిందో. నాకైతే మస్తు అనిపించింది. తినేటప్పుడు చూడాలి. ఇంకా సూపర్ సూపర్ స్పైసీ, మెయిన్ స్పైసీ. గ్రీన్ చికెన్ అంటేనే స్పైసీ. సో మంచి పచ్చిమిరపకాయలు వేసుకొని ఘాటుగా చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి.